హలో బీవీఎన్ ఫ్యామిలీ, నిన్నైతే నా బర్త్డే జరిగింది. ఎలా జరిగిందో లాస్ట్ వరకు అయితే చూడండి. మా ధనుష్ బావర్ అయితే ఫోన్ చేసి అర్జెంట్ గా ఖైతానికి అయితే రమ్మని చెప్పాడు. ఇండియా నుంచి ఫోన్ చేసి మా ధనుష్ బావర్ దగ్గర అయితే కేక్ తెప్పించారు. ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చి నా కోసం కేక్ అయితే తీసుకొని వచ్చాడు మా బావర్ది. ఖైతాన్ పార్క్ లో చూస్తే మనుషులు కన్నా కుక్కలు ఎక్కువ ఉన్నాయి. తనకి చాలా దూరం అయితే నడిచి వెళ్ళి నా కోసం కేక్ అయితే తీసుకొచ్చాడు. కేక్ డబ్బా ఓపెన్ చేయడానికి నానా తిప్పలైతే పడినాము. మొత్తానికి అయితే కేక్ అయితే ఓపెన్ చేసాము. థ్యాంక్ యూ మై లైఫ్ లైన్. నా కోసం కేక్ పంపించేందుకు థ్యాంక్ యూ సో మచ్. బావర్ది మా బావర్తో పాటు సందీప్ బ్రదర్ అయితే వచ్చాడు. ఎండ చూసి 50 డిగ్రీలు అయితే మోస్తుంది. కేక్ తెచ్చిన తర్వాత ఈ అంగులు ఆర్బాటాలు మామూలు హ్యాపీ బర్త్డేలు, దానికి క్యాండిల్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. వెలిగించినా గానీ వాటిని ఆరిపోకుండా పట్టుకోవడం పెద్ద సమస్య అయిపోయింది. నేను ఊపే లోపల ఈ గాలి దేవుడు ఊపేసాడు వాటిని. తనకైతే కోవిడ్ లో నా బర్త్డే ఇలా అయితే జరిగిందనమాట. అలా దూరం అయితే పోయి కేక్ అయితే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ రా బామర్ది. ఆ స్టేర్ అయితే ఇండియాలో ఉన్నాను. ఒక రేంజ్ లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫ్యామిలీ మధ్యలో అయితే సెలబ్రేట్ చేసుకున్నా. నా ఫ్యామిలీని అయితే చాలా అయితే మిస్ అవుతున్నా. మిస్ యూ మై ఫ్యామిలీ. గల్ఫ్ దేశంలోకి వచ్చిన తర్వాత బర్త్డేలు ఇవన్నీ అయితే మర్చిపోవాలి దాదాపు. నిద్ర డ్యూటీ ఇదే కోవిడ్ లైఫ్ అంతా. సోషల్ మీడియా ద్వారా చాలా మంది అయితే విషయం చెప్పినారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ మై బీబీఎన్ ఫ్యామిలీ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.